తెలంగాణలో కులగణన అంశం కాకరేపుతోంది. ప్రతిపక్షాలు సహా కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కులగణనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కులాల లెక్కింపును అశాస్త్రీయంగా, అసమగ్రంగా చేపట్టారనే అపవాదును ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 56% తేలితే తాజా కులగణనలో అది కాస్త 46% అని లెక్కగట్టింది. 10% వ్యత్యాసం ఎలా వస్తుందనేది వ్యతిరేకిస్తున్న వారి వాదనల సారాంశం. 1.5% తేడా వస్తేనే నిజానికి అది చాలా మంది ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అలాంటిది ఏకంగా 10% వ్యత్యాసం రావడం అనేది కొన్ని లక్షల మంది బీసీలకు అవకాశాలు దక్కకుండా పోతాయనే వాదన సమంజసమే అనుకోవాలి. ప్రభుత్వం సుమారు 160 కోట్ల రూపాయల జనం సొమ్ము వెచ్చించి కులగణన చేస్తున్నప్పుడు పారదర్శకత, స్పష్టతను పాటించాల్సింది. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సర్వే చేయాల్సింది. అదేదీ చేయకుండా ఆదరాబాదరగా సర్వే చేయడం వల్ల వివాదం తలెత్తింది. దేశంలో స్వాతంత్ర్యం తర్వాత కులగణన చేపట్టిన మూడో రాష్ట్రం తెలంగాణ. తొలుత బీహార్ 2022లో కులగణన చేసి 2023 అక్టోబర్ తొలివారంలో వివరాలను ప్రజల ముందు పెట్టింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ సైతం కులగణన చేపట్టింది. వాటి వివరాలు బహిర్గతం చేసినప్పటికీ తగిన చర్చకు నోచుకోలేదు. బీహార్లోని బలమైన ప్రతిపక్షాలు సైతం సర్వే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ పార్టీని స్వయంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే స్థాపించారు. బీహార్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాజకీయాలు కీలక భూమిక పోషించాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా ఓబీసీ నేత. బీహార్ కులగణన అనేది దేశంలో నమూనాగా నిలబడింది. తెలంగాణతో పోలిస్తే జనాభా రీత్యా పెద్ద రాష్ట్రమైన బీహార్లో కులగణన ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరిగినప్పుడు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కులగణన వివాదాస్పదం కావడానికి అనేక కారణాలున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు శాస్త్రీయత లోపించిన మాట చాలా వరకు నిజమని చెప్పాలి. దీనికి తోడు ఆచరణాత్మక సమస్యలను గుర్తించకపోవడం మరో సమస్య. ప్రశ్నావళిని రూపొందించడంలో, ఎన్యూమరేటర్ల సమస్యలకు వెంటనే సమాధానాలు ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైన మాట కూడా నిస్సంకోచంగా నిజమే. ఒక సంక్లిష్టమైన, గంభీరమైన అంశాన్ని తలకెత్తుకున్నప్పుడు అందుకు తగిన సన్నాహక దశను పూర్తి చేసిన తర్వాత మాత్రమే సర్వేకు పూనుకోవాలి. ప్రభుత్వం అలాంటిదేమీ చేసినట్లుగా కనపడదు. హడావిడిగా నెల రోజుల్లో సర్వే చేయాలనుకోవడంలోనే లోపభూయిష్టత స్పష్టంగా కనబడుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అతి అంచనాలతో కేవలం 1 రోజులో సర్వే చేయాలని సంకల్పించి తర్వాత సదరు నివేదికను బహిర్గతం చేయలేదు. కొంతమేర తేల్చిన కులాల లెక్కలతో ఎన్నికల పథకాలు ప్రవేశపెట్టి రాజకీయ ప్రయోజనం పొందారనే ఆరోపణను కేసీఆర్ ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేయాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. అందుకు అనుగుణంగానే తెలంగాణలో కులగణన చేపట్టింది. అతి ఆదర్శమే అసలుకు ఎసురు తెచ్చింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులే దుమ్మెత్తిపోసేలా చేసింది. కులగణన అనేది అత్యంత సంకీర్ణమైన వ్యవహారమని బ్రిటిష్ ఇండియాలో సైమన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. షెడ్యూల్ కులాలను తొలిసారి వర్గీకరించినప్పుడే చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. చాలా కులాలు తమను దళితులతో పాటు ఎస్సీలో చేర్చకూడదంటూ అభ్యంతరం పెట్టారు. 1928లోనే షెడ్యూల్ కులాలు, అదే ఏడాదిలో బొంబాయి ప్రభుత్వం బీసీల వర్గీకరణకు పూనుకున్నప్పుడు మహారాష్ట్రలోని అనేక బీసీ కులాలు తాము అగ్ర కులాలకు చెందినవారమంటూ వాదనకు దిగారు. ఎస్సీ, ఎస్టీలను అగ్రవర్ణాలను గుర్తించడంలో బ్రిటిష్ వలస పాలకులకు పెద్దగా క్లిష్టత ఎదురుకాలేదు. కానీ బీసీ కులాలను గుర్తించడంలోనే సమస్యను ఎదుర్కొన్నారు. 1953లో తొలి భారత ప్రభుత్వానికి ఇచ్చిన కాకా కాలేకర్ కమిటీ సిఫార్సులు, 1980 డిసెంబర్లో మండల కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించినప్పుడైనా ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య బీసీ కులాలకు సంబంధించినదే అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సింది. నాటి బ్రిటిష్ పాలకులు బీసీ కులాలను ఏ వర్గీకరణలో చేర్చాలనే దానిపై తర్జన భర్జనలు పడిన తర్వాత వృత్తి కులాలను బీసీలుగా గుర్తించాలనే నిర్ణయానికి మన ప్రభుత్వాలు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. స్థూలంగా ఈ వర్గీకరణ ప్రాతిపదికన మెరుగైందే అయినప్పటికీ ఆ తర్వాత కాలంలో వచ్చిన మార్పులు, వృత్తి కులాలు తమ తమ కులవృత్తులకు దూరమైన నేపథ్యంలో వర్గీకరణలో కొత్త పరిశీలన పరికరాలను చేర్చాల్సింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ ప్రయత్నం జరగలేదు. జరిగిన చోట నిర్దిష్టత లోపించిందని చెప్పొచ్చు. 2011 తర్వాత జనగణన జరగలేదు. త్వరలో కేంద్రం జనగణన చేయనుందనే వార్తలు వస్తున్నాయి. జనగణన తర్వాత కులగణన చేస్తే మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉండేది. 1931 వరకు భారతదేశంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని సేకరించారు. 1941లోనూ సేకరించినా ప్రచురించలేదు. 1951 నుండి 2011 వరకు జనాభా లెక్కల సేకరణలో ప్రతిసారి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల డేటా సేకరించి ప్రచురిస్తున్నారు. కానీ ఓబీసీ, ఇతర కులాల డేటాను వెల్లడించలేదు. 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం 2వ బీసీ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. దీన్నే మండల కమిషన్ గా వ్యవహరిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు అన్ని స్థాయిలోనూ 27% రిజర్వేషన్లు కల్పించాలని మండలి కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం ఉత్తర భారత రాజకీయాలను మార్చింది. భారతదేశంలో ఓబీసీ జనాభా ఎంత శాతం అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. 1931 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకొని మండలి కమిషన్ భారతదేశంలో ఓబీసీ జనాభా 52% ఉన్నట్లు పేర్కొంది. బీహార్లో జరిగిన కులగణనపై ఎందుకు వివాదం చెలరేగలేదనే సందేహం చాలా మందిలో ఉంది. నితీష్ ప్రభుత్వం అంత పగడ్బందీగా కులగణన చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో ఏం జరిగిందో చూస్తే తెలంగాణలో జరిగిన లోపాల విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. బీహార్లో కులాల వారీగా జనాభా లెక్కించేందుకు 2019 ఫిబ్రవరి 18న అసెంబ్లీ తీర్మానం చేసింది. 2022 జూన్ 2న బీహార్ మంత్రివర్గం 2 దశల్లో కులగణన నిర్వహించేందుకు నిర్ణయించింది. మొదటి దశలో ఇళ్లకు నంబర్లిచ్చి 2023 జనవరి 7న జాబితా ప్రచురించారు. రెండో దశలో ఏప్రిల్ 15 నుంచి కులాల వారీగా జనాభాను లెక్కించారు. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. 2023 ఆగస్టు 5న లెక్కలన్నింటినీ సేకరించి మొబైల్ యాప్ ద్వారా అందించారు. రాష్ట్రంలో మొత్తం 2,43,44,107 ఇళ్లు ఉన్నాయని సర్వేలో తేలింది. జనాభా మొత్తం 13,7,25,010 మంది ఉండగా 53,72,022 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు కులగణనలో తేలింది. ఎవరు బీసీలు అనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి. గతంలో రిజర్వేషన్లు కల్పించినప్పుడు బీసీ కులాల జాబితా ప్రభుత్వం వద్ద ఉంటుంది. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సింది. ఎన్యూమరేటర్లు జనంలోకి వెళ్లినప్పుడు తమ కులం చెప్పినప్పుడు వారు ఏ కేటగిరీలోకి వస్తారో తెలిసిపోతుంది. కాబట్టి కుల జన సంఖ్య తెలిసిపోతుంది. తెలంగాణ ప్రాంతంలో కొన్ని కులాల వర్గీకరణలో ఏ కేటగిరీలోకి వస్తారనే విషయంలో అస్పష్టత ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొంతమేర బీహార్ నమూనాను అనుసరించినట్లు కనిపించినప్పటికీ వివరాలు ఖచ్చితంగా లేకపోవడం, ఇచ్చిన వివరాల్లో స్పష్టత లోపించడంతో పాటు విపరీతమైన వ్యత్యాసం ఉండడంతో వివాదం చెలరేగుతుంది. సర్వే జరిగిన సమయంలో ఎంతమంది కులగణనకు రాలేదనే విషయంలో సైతం ప్రభుత్వం వద్ద ఎలాంటి గణాంకాలు లేవు. అంతేకాదు ముస్లింలలో బీసీలు అంటూ ఓ కేటగిరీని తెచ్చారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో ముస్లింలలో బీసీలు ఉండడమేంటి అనే అనుమానాలు వస్తాయి. కులగణన అనేది సూక్ష్మ స్థాయిలో చేయాల్సిన సర్వే. అలా కాకుండా చాలా స్థూలంగా గుండుగుత్త లెక్కలు ఇవ్వడం వల్ల కులగణన ఉద్దేశాలు, నిబద్ధతపై అనుమానాలు వస్తాయి. ప్రభుత్వం ఏ కులాలను బీసీలుగా గుర్తించిందో చెప్పాలి. ఆ జాబితాని ఇవ్వాలి. గతంలో కేసీఆర్ చేసిన సర్వేలో ఎక్కువ జనాభా ఉన్నట్లుగా తేలడం ఎలా జరిగిందో కనీసం ప్రభుత్వానికైనా స్పష్టత ఉండాలి. 10% బీసీల జనాభా తగ్గడంపై సంతృప్తికరమైన, అంగీకార యోగ్యమైన జవాబు ప్రభుత్వం వద్ద ఉండాలి. అలా లేని పక్షంలో ఈ తరహా రాజకీయ దుమారం చెలరేగి మొత్తంగా ప్రజాధనం వినియోగించిన చేసిన కులగణన వృధా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.